బీఆర్ఎస్ అనంటే కేసీఆర్ నడిపించేటటువంటి భారత రాష్ట్ర సమితి అని. కానీ ఈరోజు బీఆర్ఎస్ అనంటే వాస్తవ పరిస్థితులు ఏమున్నాయి వాళ్ళ పార్టీలో అనంటే కేసీఆర్కి ఏమో బీఆర్ఎస్ అనంటే బాపు రాష్ట్ర సమితి అయింది. అది కొడుకు కేటీఆర్కి ఏమో బీఆర్ఎస్ అనంటే బేటా రాష్ట్ర సమితి అయింది. ఇక కూతురికి కవిత గారికి బీఆర్ఎస్ అనంటే బేటీ రాష్ట్ర సమితి అయింది. ఇక మేనల్లుడు హరీష్కి భతీజా రాష్ట్ర సమితి అయింది. భతీజా అనంటే మేనల్లుడు. సో ఈరోజు ఎవరికి వాళ్ళే బీఆర్ఎస్ అనంటే మా పార్టీ, నా హక్కు, నాది అని చెప్పి కొట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చింది అనేది మనందరికి తెలుసు. అది చాలా వేదికల మీద చాలా స్పష్టంగా లోపల జరుగుతున్నటువంటి వాళ్ళ కొట్లాటలు, పంచాయతీలు మనందరూ కూడా అర్థమవుతూనే ఉన్నాయి. బట్ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ అంటే ఏదో మేడి పండు లెక్క బయటికన్నా కనీసం మేలిమిగా కనిపిద్దాంరా నాయన, మన లోపల అంతా పురుగులు ఉన్నప్పటికీ కూడా బయటికన్నా ప్రజలకు జర మంచి కనిపిద్దాం అనేటటువంటి తీవ్ర కృషి కేసీఆర్ గారు తన యొక్క కుటుంబ సభ్యుల్లో తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఎట్లాంటి అనుమానం లేదు. మనందరం కూడా చూస్తున్నాం. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ గారు తన యొక్క రాజకీయ వారసుడు కేటీఆర్ అనేటటువంటి సందేశాన్ని ప్రజల సాక్షిగా ఆరోజు సభ పెట్టి మరీ తెలియజేయడం జరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్లో 2 ఫోటోలు ఉన్నటువంటి దాన్ని చూస్తే. కానీ ఆ సభనే బీఆర్ఎస్ పార్టీ పతనానికి ఒక శంకుస్థాపన లెక్క తయారైంది అనేటటువంటిది తర్వాత జరిగినటువంటి విషయాలతో, అది కవిత గారి విషయాలైనా లేకపోతే ఇప్పుడు జరుగుతున్నటువంటి హరీష్ రావు గారి విషయాలైనా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి కొడుకుకేమో పార్టీ పగ్గాలు, తర్వాత తననే రాజకీయ వారసుడు లెక్క ప్రజల ముందు పెట్టినటువంటిది, మరి ఇన్నేళ్ల సంది నేను కూడా కష్టం చేస్తున్నా, నా సంగతి ఏంది అనేటటువంటిది హరీష్ రావు గారికి కూడా ఉంటుంది కదా. ఆయన ఉనికి కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కాబట్టి ఈయన యొక్క ఆలోచన ఏంటిది అనంటే, ఎటు మామ మరి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నాయకుడు లెక్క కొట్లాడుతున్నటువంటి పాపాన్ని ఎటు పోతలేడు కాబట్టి ఇక పదవేదో ఈయనకి ఇస్తే నేను కూడా పార్టీ కోసం బాగా కష్టపడతా అనేటటువంటి ఆలోచనలలో హరీష్ రావు గారు పోతున్నట్టు. మరి ఈరోజు కేసీఆర్ గారి దగ్గర ఉంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుడి పదవి హరీష్ రావు గారు కోరుకోవడము, ఎటు ఎమ్మెల్యేల మద్దతు ఆయనకుంది పార్టీలో. నిజం చెప్పాలనంటే కేసీఆర్ గారి కంటే కూడా ఈరోజు హరీష్ రావు గారికి ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉంది అనేటటువంటిది మనందరికీ తెలుసు. మరి ఎమ్మెల్యేల మద్దతు నాకుండి, పార్టీలో కొట్లాడుతున్నటువంటి పేరు నాకుండి, ఇన్నేళ్ల సంధి కొట్లాడినటువంటి చరిత్ర నాకుండి, ప్రతిపక్ష నాయకుడు లెక్క నాకు అన్ని హోదాలు ఉన్నాయి కదా, మరి నాకు కూడా ఇది ఇస్తే నేను కూడా కొట్లాడి చూపిస్తాను అనేటటువంటి ఆలోచనతో లోపల రాజకీయాలు అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటివి. దీన్ని గమనించినటువంటి కేసీఆర్ గారు మరి కొడుకుకు చెప్పాల్సినటువంటి ఫస్ట్ సందేశం ఏముంటుందండి అంటే, ముందైతే ఫస్ట్ గడ్డ మీద పడని పార్టీ 10 ఏళ్ళకో ఎప్పటికో మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చినప్పుడు ఎటు నువ్వే ఉంటావు కదా, తర్వాత చూసుకుందాం హరీష్ సంగతి. కానీ ఇప్పుడైతే ఫస్ట్ అందరం కలిసికట్టుగా ఉన్నట్టు ఉండాలి. కాబట్టి మనం ఇప్పుడు ఈగోలో అందరం ఒక్క లెక్క ఉండాలి అనేటటువంటి వాడే చేయాలి అని మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఇంటికి పోవడం, ఆడవాళ్ళు మాట్లాడుకోవడం, బయట ఎన్ని పంచాయతీలు ఉన్నా సరే కలిసి అయితే మనం కొట్లాడుకుందాం, బయటికి మాత్రం మంచిగా ఉందాం, లోపల ఎన్ని పంచాయతీలు ఉన్నా సరే బయటికి అయితే మంచిగా ఉందాం, పార్టీని అయితే తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం, తర్వాత నాయన ఉంటాడు అన్నిటికీ, నాయన తర్వాతనే కదా మన అందరి పంచాయతీ అనేటటువంటిది వాళ్ళు మాట్లాడుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ ఇక్కడ స్పష్టంగా కేటీఆర్ గారికి ఒక విషయం తెలుసు. హరీష్ రావు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష నాయకుడి పదవి గిట్ట హరీష్ రావుకి ఇస్తే ఈయన ఇదే పార్టీలో అత్యంత బలమైనటువంటి నాయకుడి లెక్క మారి రేపొద్దున ఇదే కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి
భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద గండంగా మారతాడు అనేటటువంటి స్పష్టత కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో నాయన వంక చెప్పి ఫస్ట్ అయితే పార్టీని ముంగటేసేటటువంటి ప్రయత్నంలో కేటీఆర్ గారు నిమగ్నమైనరు. ఫస్ట్ అయితే పార్టీ గురించి కొట్లాడదాం, నాయననే అన్నిటికీ కదా, తర్వాత ఇవన్నీ చూసుకుందాం. కానీ హరీష్ రావు గారికి కూడా చాలా స్పష్టత ఉంది. ఏదున్నా రేపొద్దున కేటీఆర్నే కేసీఆర్ గారు ముంగటేస్తాడు తప్ప నన్ను బయటోన్ లెక్కనే చూస్తాడు. టైగర్ నరేంద్ర గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న బయటికి పంపించినటువంటి ఈటెల రాజేంద్ర గారి దాకా కేసీఆర్ గారు ఒక మనిషితోటి పనితీరిపోయిన తర్వాత ఎట్లా బయటికి పంపిస్తాడో దగ్గరుండి చూసినటువంటి నాయకుడు లెక్క హరీష్ రావు గారికి వారి యొక్క వ్యూహం అనేటటువంటిది స్పష్టంగా తెలుసు. కాబట్టే హరీష్ రావు గారు తన యొక్క పార్టీలో తన ఉనికి కోసం, తన భవిష్యత్తు కోసం, ప్రతిపక్ష నాయకుడి హోదా నాకుంటే కనీసం ఒక రక్షణ కవచంగా ఆయనకు ఉంటుంది అనేటటువంటి ఆలోచనతోటి హరీష్ రావు గారు పావులు కదుపుతా ఉన్నాడు. హరీష్ రావు గారి ఆలోచన ఏంటిది అని అంటే, రేపొద్దున మలగిట అధికారంలోకి వస్తే ఎటు నన్ను బయటికి వేస్తారు కాబట్టి నేనే ఇంట్లో స్ట్రాంగ్ ఉండి మీ సంగతి ఏందో నేను చూస్తా. హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎవరి ధైర్యం చూసుకొని, మనందరికీ తెలుసు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని. బీజేపీకి ఏం కావాలి? బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటిది కావాలి. ఆ బీఆర్ఎస్ పార్టీలో ఏ కుటుంబ సభ్యుడు శక్తివంతంగా అయితే వాళ్ళకేం సంబంధం? ఎవరన్నా కండి, రేపొద్దున హరీష్ రావు గారే గట్టిగా తయారై బీఆర్ఎస్ నా గుప్పిట్లోనే ఉంది, వాళ్ళిద్దరిది ఏం నడుస్తలేదని చెప్పినప్పటికీ హరీష్ రావు తోటే జత కలుపుకుంటారు బీజేపీ అనేటోళ్ళు. లేదు, కేటీఆర్ గారే ఈరోజు హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష పదవి హరీష్ రావు గారికి రాలేదనుకోండి, ఇదే పార్టీలో హరీష్ రావు గారిని బలహీనంగా తయారు చేసి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేటటువంటి కుట్ర అదే వ్యవస్థ మళ్ళీ కేటీఆర్ కేసీఆర్ చేశారనేటటువంటి స్పష్టత హరీష్ రావు గారికి కూడా ఉంది. కాబట్టి హరీష్ రావు గారి ఆలోచన ఏంటిది? రేపు పొద్దున నేను గట్టిగా అయి నన్ను బయటికి పంపించేదా, వీళ్ళనే బయటికి పంపించేదా, నేను బీజేపీతో కలిసేదా అనేటటువంటి ఆలోచనతో ఆయన ముందుకు ఆయన వ్యూహాలు ఆయనకు ఉండొచ్చు. కేటీఆర్ గారేమో సరే ఇప్పుడైతే కలుపుకున్నట్టు నాటకాలు చేసుకుందాం, లేకపోతే ఏదో ఒకటి సర్ది చెప్పుకుందాం, సంధి చేసుకుందాం, కలుపుకొని ఫస్ట్ అయితే పార్టీని ముంగటేసే ప్రయత్నం చేసుకొని మళ్ళీ మనం గిట్ట వచ్చినాడు ఈ హరీష్ రావు గారి సంగతి ఏందో మనం తర్వాత చూసుకుందామని ఈయన ఆలోచన. లోపల ఇద్దరు కూడా కడుపులలో కత్తులు పెట్టుకొని ఈరోజు ఫైనల్ మ్యాచ్ లెక్క మారింది. ఏంటిది అని అంటే, సపోజ్ కేటీఆర్ గారు సంధి కోసం హరీష్ రావు గారి ఇంటికాడికి పోతే హరీష్ రావు గారు ఈరోజు నాకు ఏది అవసరం లేదు, నేను పార్టీ కోసం కష్టపడతా అనేటటువంటి లైన్ తీసుకుంటే హరీష్ రావు గారి రాజకీయ భవిష్యత్తు ఖతమైపోయినట్టే. ఎందుకనంటే కేటీఆర్ పార్టీలో అత్యంత బలమైనటువంటి శక్తిగా ఎదుగుకుంటూ హరీష్ రావు గారు ఇప్పుడు ఊపినటువంటి తోకని కట్ చేసేటటువంటి వ్యూహం ఆయన అమలు పరుస్తాడు. కాబట్టి అదే హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష హోదా గిట్ట కేసీఆర్ గారు కేటీఆర్ గారు తలొగ్గి ఎమ్మెల్యేల శక్తి హరీష్ రావు గారు ఉందనో, లేకపోతే భవిష్యత్తు బయట పెంట కావద్దనో, ఇది ఏదో ముంగడికి నడుపుదామనేటటువంటి దాంతో హరీష్ రావు గారు కోరుకుంటున్నటువంటి ప్రతిపక్ష బాధ్యతని గిట్ట ఆయనకు వస్తే కేటీఆర్ పని ఖతమైపోయినట్టు. ఎందుకంటే హరీష్ రావు తిరుగులేనటువంటి శక్తి లెక్క బీఆర్ఎస్ పార్టీలో ఎదిగి కేటీఆర్ఏ ఫ్యూచర్ థ్రెట్ కాబట్టి ఆయనను మాత్రం ఎట్టి పరిస్థితులలో భవిష్యత్తులో బీజేపీతో చేతులు కలుపుకొని కేటీఆర్ని మాత్రం పక్కకు నెట్టేసేటటువంటిది ఈరోజు నేను ఈ మీడియా ముఖంగా నేను మీ అందరికీ చెప్తున్నా. ఇది మళ్ళీ మనం భవిష్యత్తులో కూడా మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ ఆన్ రికార్డే ఉంటాయి. వాళ్ళ లోపల అంతర్గత కళాలు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అని అంటే, దాపు దొరికితే చాలు బండబూతులు తిట్టుకునేటటువంటి పరిస్థితికి వచ్చిండ్రు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.